ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఒక పవిత్రమైన శివ పురాణంలో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో గురుద్రుహుడు అనే వేటగాడు ఉండేవాడు. అతడు పేదవాడు. కుటుంబ పోషణం కోసం అడవిలో జంతువులను వేటాడి జీవనం సాగించేవాడు. భక్తి, పూజ, ధర్మం ఇవి అతనికి తెలియవు. అతని జీవితం పాప కార్యాలతో నిండిపోయింది. ఒకసారి మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి వచ్చింది. అదే మహాశివరాత్రి రోజు. కానీ అతనికి ఆ విషయం తెలియదు. ఆ రోజు కూడా వేట కోసం అడవికి వెళ్ళాడు. రోజంతా తిరిగినా ఒక్క జంతువు దొరకలేదు. సాయంత్రం అయ్యేసరికి ఆకలి, దాహం, అలసటతో బలహీనంగా మారాడు. ఇంటికి ఖాళీ చేతులతో వెళ్తే కుటుంబం ఆకలితో ఉంటుందని బాధపడ్డాడు. అప్పుడు అతను ఒక బిల్వ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఉండేది. కానీ అతడికి అది తెలియదు. జంతువులు వస్తాయేమో అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ రాత్రి అతను జాగారం చేశాడు. అతనికి తెలియకుండానే అది శివరాత్రి జాగారం అయ్యింది. ఆకలి, దాహం వల్ల అతను చెట్టు ఆకులను కింద పడేస్తూ ఉండేవాడు. అది బిల్వపత్రాలు. ఆ బిల్వపత్రాలు ఒక్కొక్కటి కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి. అతని కన్నీళ్లు కూడా కింద పడుతున్నాయి. అవి గంగాజలంలా శివలింగాన్ని అభిషేకం చేస్తున్నాయి. ఇలా అతనికి తెలియకుండానే ఉపవాసం చేశాడు, జాగారం చేశాడు, బిల్వదళాల సమర్పించాడు, అభిషేకం కూడా చేశాడు. పూర్తి శివరాత్రి పూజ జరిగిపోయింది. అర్ధరాత్రి సమయం ఒక జింక అక్కడికి వచ్చింది. వేటగాడు బాణం సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు ఆ జింక మాట్లాడింది. నా పిల్లలు ఆకలితో ఉన్నారు. వారిని చూసి వస్తాను, తిరిగి వస్తాను. అప్పుడు నన్ను వేటాడొచ్చు. వేటగాడికి ఆశ్చర్యం వేసింది, కానీ అనుమతించాడు. కొంతసేపటికి ఆ జింక తన భర్తతో, పిల్లలతో కలిసి వచ్చింది. వారంతా సత్యవంతులు. వేటగాడి మనసు కదిలిపోయింది. ఇంత ప్రేమ, నిజాయితీ జంతువుల్లో ఉంటే నేను మాత్రం ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నాను అని ఆలోచించాడు. అతని హృదయం మారిపోయింది. ఉషోదయ సమయం. ఆకాశం ప్రకాశించింది. అక్కడే స్వయంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ వేటగాడా, నీవు ఈ రాత్రి ఉపవాసం చేసి, జాగారం చేసి, బిల్వపత్రాలు సమర్పించి నా లింగాన్ని అభిషేకం చేశావు. నీ హృదయం కరుణతో మారింది. నీ పాపాలన్నీ నశించాయి అని అనుగ్రహించాడు. వేటగాడు ఆశ్చర్యంతో నమస్కరించాడు. అతనికి జ్ఞానం కలిగింది. తర్వాత సత్కార్యాలతో జీవితం గడిపి చివరికి మోక్షం పొందాడు. తెలుసుకున్నారు కదా ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.